గత కొన్ని రోజులుగా తెలంగాణ సమాజం ముందు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కొన్ని అంశాలను పదే పదే ప్రస్తావించడం ద్వారా వాళ్ళ ఇద్దరి మధ్యలో రాజకీయ వైరుధ్యము లేదా రాజకీయంగా ఒకరి మీద ఒకరు తీవ్రంగా పోరాటం చేసుకుంటున్నారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా 8 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి వేలాది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి ప్రజల సంపదను కొల్లగొడితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్ గారి అవినీతి మీద చర్యలు తీసుకోవడానికి విచారణ సంస్థలకు ఆదేశాలు ఇచ్చినట్టు, విచారణ జరుగుతున్నట్టు, విచారణ సందర్భంగా చంద్రశేఖర్ కుటుంబాన్ని ఊచలు లెక్కబెట్టిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు పదే పదే ప్రజల ముందు ప్రస్తావిస్తున్నారు. ఒక స్టేజ్లో తెలంగాణ సమాజం అంతా వీళ్ళిద్దరి మధ్యలో బద్ధ వైరుధ్యం ఉన్నది, వీళ్ళు విరోధులుగా మారినరు, నిజంగానే తొందరలో టీఆర్ఎస్ ప్రభుత్వము చంద్రశేఖర్ గారి కుటుంబము పాల్పడ్డ అవినీతిని వెలికి తీసి ఊచలు లెక్కబెట్టించి జైలుకు పంపిస్తారని చెప్పి ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు తెలంగాణలో దాపురించినాయి. ఇదంతా ఒక ఎత్తైతే నిన్నటికి నిన్న కల్వకుంట్ల రామారావు గారు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు విచారణ సంస్థల్ని ముఖ్యంగా సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా ఈడీ, సెంట్రల్ విజిలెన్స్ వేట కుక్కల్లాక మా ఎంబడి పడుతున్నాయి, మా మీద దాడులు చేస్తున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు, మా టెలిఫోన్లను వాళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారు, పెగాసస్ సాఫ్ట్వేరు మా ఫోన్లలో ఉంది, మా ఫోన్లు వింటున్నారని చెప్పి నిన్న రామారావు గారు పూర్తి స్థాయిలో ఆవేదనతో కూడుకున్న బాధను వారు వెలిబుచ్చిండ్రు. ఇవాళ పత్రికలలో కూడా వాటికి సంబంధించి పతాక శీర్షికలలో వారి ప్రకటనలు ప్రచురించడం జరిగింది. వీటన్నిటిని పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఆల్మోస్ట్ ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధ వాతావరణంలో వీళ్ళిద్దరే ప్రజాక్షేత్రంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క మన్ననలు పొందలేకపోతుందేమో అనే మీడియాలో అపోహలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జలశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కేంద్రం నుంచి రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతి ఒక్క మంత్రి చంద్రశేఖర్ గారి కుటుంబం పాల్పడుతున్న అవినీతిని, వేలాది కోట్ల రూపాయల దోపిడీని పదే పదే ప్రస్తావిస్తూ వారిని జైలుకు పంపిస్తామని వారు చెప్తున్నారు. బీజేపీ మమ్మల్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా వేధింపులకు పాల్పడి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుండ్రు, రాష్ట్రానికి నష్టం చేస్తుండ్రు అని చెప్పి వారు చెప్తున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. వాస్తవం వేరే ఉంది, కానీ ప్రజలకు ఇంకో రకమైన భ్రమలు కల్పిస్తున్నారు. ఇక్కడ నేను మీకు చూపించే డాక్యుమెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఢిల్లీ హైకోర్టులో 2017లో నేను వేయడం జరిగింది. ఈ పిటిషన్లో దాదాపుగా ఇన్ని పేజీలలో సంపూర్ణమైన వివరాలు, ఆధారాలతో కూడుకున్న పిటిషన్ని నేను ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టులో వేయడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర మాజీ మంత్రి, న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గారు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించి 19/1/2018
అంటే 19 జనవరి 2018 రోజు ఢిల్లీ హైకోర్టులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇప్పించడం జరిగింది. ఈ ఆదేశాలలో ఉన్న వివరాలు ఏంటివయ్యా అంటే 2017 21 ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్ 2017 వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలను వరంగల్లో నిర్వహించడానికి నిధుల సేకరణకు బంగారు కూలి లేకపోతే గులాబీ కూలి అనే పేరు మీద నిధులు వసూలు చేయమని వారు పిలుపునివ్వడం జరిగింది. వారి పిలుపుని అందుకున్న మంత్రివర్గంలో ఉన్న 17 మంది పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, చివరికి టీఆర్ఎస్లో ఉండే సర్పంచుల వరకు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళందరూ దాదాపుగా ఒక 10 రోజులు రాష్ట్రం నలుమూలల వ్యాపార సంస్థల్ని, వ్యక్తులని గులాబీ కూలీ పేరు మీద వేధించి వందలాది కోట్ల రూపాయలను వసూలు చేసిండ్రు. ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జడ్జిమెంట్ ప్రకారము వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా అంటే ఉదాహరణ నేను చెప్తాను, గతంలో ఇక్కడ ఉండే వాళ్ళకి చాలామందికి తెలుసు. ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్లో ట్యూషన్లు చెప్పేవాళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ జీతభత్యాలకు పనిచేస్తున్న వాళ్ళు ప్రైవేట్గా ఎక్కడ కూడా పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ విధంగా ఎవరైనా ట్యూషన్లు చెప్పడం కానీ ప్రైవేట్ ప్రాక్టీస్కి పాల్పడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఉద్యోగాలను తొలగించడమే కాకుండా చట్ట పరిధిలో చర్యలు తీసుకున్నారు. అలాంటి నిబంధననే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారికి వర్తిస్తుంది. కాబట్టి వీళ్ళు ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటూ సచివాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో అన్ని వసతులను, అదేవిధంగా మంత్రులు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు బయట పనిచేసి వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకోవడానికి వీల్లేదు. అలా తీసుకుంటే అది లంచం అవుతుంది. కాబట్టి లంచాల కింద వీళ్ళ మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వాళ్ళను అరెస్టు చేయాల్సిందిగా ఏసీబీ డైరెక్టర్కి నేను ఫిర్యాదు చేసినప్పుడు ఏసీబీ డైరెక్టర్ గారు చర్యలు తీసుకోకపోతే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పిటిషన్ వేసిన. నేను అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఈ ప్రజాప్రతినిధులు గులాబీ కూలీ పేరు మీద వేధింపులకు పాల్పడి వందలాది కోట్ల రూపాయలు వసూలు చేసిండ్రు. వీళ్ళ మీద అవినీతి నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేస్తే నా ఫిర్యాదును వీళ్ళు పరిగణలోకి తీసుకోవడం లేదు, చర్యలు తీసుకుంటలేరు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తలేరని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను కేసు ఫైల్ చేస్తే హైకోర్టు ఏసీబీ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఏసీబీ అధికారులు హైకోర్టుకి ఏం తెలిపిండ్రంటే ఇది వీళ్ళు ప్రజాప్రతినిధులుగా పనిచేసి కూలీ తీసుకోలేదు, వీళ్ళు పనిచేసి పార్టీకి చందాల కింద తీసుకున్నారు. కాబట్టి ఇది అవినీతి నిరోధక శాఖకి పరిధిలోకి రాదు. కాబట్టి ఈ కేసును మూసేయమని చెప్పిండ్రు. దాంతో హైకోర్టు ఏమన్నదంటే విచారణ సంస్థ ఏసీబీ వాళ్ళు ఇది పార్టీ ఫండ్ కింద వసూలు చేసిందని చెప్పిండ్రు కాబట్టి కేసు మూసేస్తున్నామని చెప్పిండ్రు. అది అయిపోయినాక కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారము, ఇది అత్యంత కీలకమైనది మీడియా మిత్రులారా, కేంద్ర ఎన్నికల సంఘ నియమావళి ప్రకారం ఒక నమోదైన రాజకీయ పార్టీ లేదా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ 20,000 కంటే ఎక్కువ నగదు రూపంలో చందాలు తీసుకోవడానికి లేదు, 20,000 కంటే ఎక్కువ నగదు రూపంలో ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఇది నిబంధన. ప్రతి సంవత్సరము ఆయా రాజకీయ పార్టీలకు వచ్చిన చందాలు, పెట్టిన ఖర్చులు ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ షీటు ఎన్నికల సంఘానికి వీళ్ళు సమర్పించాలి. ఇండివిజువల్స్ ఎట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారో బ్యాలెన్స్ షీట్ని, అంటే తమ ఆదాయాన్ని, ఖర్చును ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్కు సబ్మిట్ చేస్తారో అట్లాగే రాజకీయ పార్టీలు కూడా
కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతి సంవత్సరము ఆ సంవత్సరంలో ఎన్ని నిధులు వసూలు చేసిండ్రు, ఆ నిధులు ఎన్ని బ్యాంకులో ఉన్నాయి, ఎన్ని వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెట్టినరో బ్యాలెన్స్ షీట్ను సబ్మిట్ చేయాలి. 2017 ఏప్రిల్లో కలెక్ట్ చేసినవి వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంబడే బ్యాలెన్స్ షీట్లో సబ్మిట్ చేయాలి. ఆ బ్యాలెన్స్ షీట్ 2019 మార్చ్ ఏప్రిల్ లోపల సబ్మిట్ చేయాలి. ఈ లోపల వాళ్ళు ఎక్కడ కూడా బంగారు కూలీ పేరు మీద లేదా గులాబీ కూలీ పేరు మీద వసూలు చేసిన 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక్క పైసా కూడా వసూలు చేసింది చూపించలే, ఖర్చు పెట్టింది కూడా చూపించలేదు. అంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారు ఈ కూలీ పేరు మీద వసూలు చేసిన నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధుల యొక్క ఖర్చులు కేంద్ర ఎన్నికల సంఘానికి బ్యాలెన్స్ షీట్ రూపంలో అక్కడ సబ్మిట్ చేయాలి. కానీ ఆ ఫైనాన్షియల్ ఇయర్లే కాదు, ఈ రోజు వరకు కూడా ఏ రోజు కేంద్ర ఎన్నికల సంఘానికి గులాబీ కూలీ పేరు మీద వీళ్ళు వసూలు చేసింది కానీ ఖర్చు పెట్టింది కానీ ఇంతవరకు సబ్మిట్ చేయలే. అంటే ఎక్కడ కూడా రికార్డులో వీటి వివరాలు పొందుపరచలేదు. దీని అర్థం కేంద్ర ఎన్నికల సంఘ నియమావళి తెలంగాణ రాష్ట్ర సమితి 100% దాని అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారు ఉల్లంఘించారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.